तव स्तरम् वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ योगेन योगो ज्ञातव्यो योगो योगात् प्रवर्तते यो प्रमत्तस्तु योगेन स योगी रमते चिरम् यो अप्रमत्तस्तु योगेन स योगी रमते चिरम् ॐ शान्ति शान्ति शान्ति। ओम परमपिता परमात्मा सर्वपिता सदा पिता सदा माता शाश्वत पिता शाश्वत माता। ओम भूर्भुवः स्वाहा। ఓం ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు యోగులకు మునులకు గురువులకు ఆచార్యులకు వందనాలు. పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులు, మిత్రులు, సుమిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, ముముక్షులారా, ఆత్మకు ఒక లక్ష్యం ఉంది, ఆత్మకు ఒక స్వభావం ఉంది. ఆ లక్ష్యము సదా ప్రశాంతంగా ఉండడం, నిరంతర ఆనందములో ఉండడం, స్వేచ్ఛగా ఉండడం, స్వతంత్రంగా ఉండడం. ఆత్మ చేతనం, చిత్ స్వరూపం, చేతన స్వరూపం. కానీ ప్రకృతి సంయోగం వల్ల తన స్వరూపాన్ని, తన స్వభావాన్ని మర్చిపోతుంది. మర్చిపోయి కష్టాల్లో దుఃఖాల్లో మునిగిపోతుంది, ఇరుక్కుపోతుంది. స్వేచ్ఛను కోల్పోతుంది, స్వతంత్రాన్ని కోల్పోతుంది, బానిసైపోతుంది. ఇంద్రియాలకు బానిస, ఇంద్రియ సుఖాలకు బానిస. అవిద్య, తెలియనితనం. తెలియకపోతే అంతే. మరి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అసలు ఈ శరీరం ఏమిటి, ఇంద్రియాలు ఏమిటి, ఈ కనిపించే ప్రపంచం ఏమిటి, ప్రపంచంలో సుఖాలు ఏమిటి, అసలు ఈ గొడవలు ఏమిటి, ఈ అశాంతి ఏమిటి, ఈ విషయంలో చాలా క్షుణ్ణంగా లోతుగా మథనం చేసి వేదాల శోధనం పరిశోధనం
సాధనం చేసి, సాధించి, శోధించి, పరిశోధించి, చింతనం మంథనం చేసి ఎన్నో రహస్యాలను మనకు అందిస్తున్నారు కపిల మహర్షి. కపిల మహర్షి మనకిచ్చినటువంటి సరియైన జ్ఞానమే సాంఖ్య దర్శనం. సంఖ్యానమే, సమ్యక్ ఖ్యానమే, దానికి సంబంధించినటువంటి గ్రంథమే సాంఖ్య దర్శనం. ఆ శబ్దమే చాలా అత్యుత్తమైన శబ్దం. మిగతా దర్శనాలకు ఈ శబ్దం లేదు. యోగ దర్శనం అన్నాం, న్యాయ దర్శనం, వైశేషికం, మీమాంస, వేదాంతం. కానీ సంఖ్యానం, సమ్యక్ ఖ్యానం, మంచి జ్ఞానం, సరైన జ్ఞానం, అంత ఉత్తమమైనటువంటి జ్ఞాన విజ్ఞానాలను అందించేటువంటి శాస్త్రం సాంఖ్య దర్శనం. కపిల మహర్షి ఈ సాంఖ్య దర్శనం, ఇందులో 6 అధ్యాయాలు, 527 సూత్రాలు ఉన్నాయి. నిజానికి 76 సూత్రాలు ప్రక్షిప్తాలని తేలింది. 76 సూత్రాలు తీసేస్తే 451 సూత్రాలు ఉన్నాయి. ఈ దర్శనం యొక్క ముఖ్య ఉద్దేశం ఆత్మ చేతనము, జడము కాదు. ఈ జడ ప్రకృతి ఆత్మ కాదు అని చెప్పడం కొరకు. ఆత్మ ప్రకృతి వేరు, పరమాత్మ వేరు. ఈ వేరు వేరు భిన్నం అని చెప్పడానికే ఈ శాస్త్రం ప్రయత్నం చేస్తుంది. అసలు దుఃఖాల కారణమే అది. పరమాత్మతో దూరమయ్యి ఈ ప్రకృతి యొక్క వికృతి, ఈ జగత్తు, ఈ శరీరములో ఉండడం, శరీరమే నేను అనుకోవడం, ఈ ప్రపంచమే ఇదే శాశ్వతం అనుకోవడం, ఈ లౌకిక ప్రాపంచిక సుఖాలే ఇవే సుఖాలు అనుకోవడం, ఇది కారణం. దానికి కారణం అవిద్య, అవివేకం. ఈ విషయాన్ని వివేచన చేయడానికి కపిల మహర్షి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విషయం మనకు చాలా చక్కగా ఎన్నో ప్రమాణాలతో, ఉదాహరణలతో మనకు విశ్లేషణ చేస్తూ ఎన్నో వివరించడం జరిగింది ఈ శాస్త్రంలో. అయితే ఈ దర్శనం, దాని పేరే దర్శనం, దర్శింప చేసేది దర్శనం. ఇది సామాన్య అర్థం. దేని ద్వారా తత్వం తెలుస్తుందో దాని పేరు, దేని ద్వారా తత్వం తెలియబడుతుందో దాని పేరు దర్శనం. లేదా ప్రకృతి పురుషుల యొక్క, ముఖ్యంగా సాంఖ్య దర్శనం, దీని అర్థం వేరు. సామాన్య అర్థం దర్శింపచేసేది దర్శనం, తత్వాన్ని దర్శింపచేసేది. ఈ ప్రకృతి ఏమిటి, ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి అనే విషయాన్ని, ఈ తత్వాలను దర్శింపజేసేది దర్శనం. కానీ సాంఖ్య దర్శనంలో ముఖ్యం ప్రకృతి పురుషుడు, ప్రకృతి ఆత్మ స్పష్టంగా అర్థం కావాలి. అది కూడా ప్రమాణపూర్వకంగా అర్థం కావాలి. అందుకే సాంఖ్య దర్శనం ఒక విశేషమైన దర్శనం.
ఈ దర్శనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, అధ్యయనం చేస్తున్నాం. ఇందులో కుల ప్రకృతిని మొదలుకొని మహతత్వం, అహంకారం, తన్మాత్రలు, ఇంద్రియాలు 11, పంచమహాభూతాలు 5, అన్ని కలిపి 24. తర్వాత పురుష, ఆత్మ, ఈ 25 తత్వాల గురించి విశదీకరిస్తుంది. మహర్షిని నాస్తికుడు అన్నారు. సాంఖ్య దర్శనాన్ని నాస్తిక దర్శనం అని చెప్పేసి ఉపేక్ష చేయడం జరిగింది, నిర్లక్ష్యం చేయడం జరిగింది మధ్యకాలంలో. ఎందుకంటే జగన్మిథ్య బ్రహ్మ సత్యం అనే సిద్ధాంతాన్ని ఇది పూర్తిగా వ్యతిరేకిస్తుంది. జగత్తు సత్యమే, బ్రహ్మ సత్యమే, ఆత్మ సత్యమే. జగన్మిథ్య బ్రహ్మ సత్యం అనే సిద్ధాంతాన్ని ఇది ఖండించడం అనేది అవుతుందో దాని కారణంగా దీన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది మధ్యకాలంలో. కానీ శాస్త్రం, మోక్ష శాస్త్రం నిజానికి కపిల మహర్షి పరమ ఆస్తిక మహర్షి. ఇది ఆస్తిక దర్శనం, నిజానికి నాస్తిక దర్శనం కాదు. ఇది అర్థం చేసుకోవాలి. ఈశ్వర సిద్ధి అనే సూత్రం ద్వారా దీన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. అది వాస్తవం కాదు. ఈశ్వర సిద్ధి అనే ఆ సూత్రం, ఆ సందర్భం దాన్ని అర్థం చేసుకుంటే భగవంతుడు బయట ప్రత్యక్షం అని అనుకుంటే అప్పుడు భగవంతుడు బయట ప్రత్యక్షం కాడు, లోపల ప్రత్యక్షం అని ఒక అర్థం. ఈశ్వరుడు సిద్ధించడం లేదు, కనిపించడం లేదు అనే పూర్వపక్షి అడిగినప్పుడు ఈశ్వరుడు సిద్ధించడం లేదనే అర్థంతో దీన్ని కనుక పూర్వపక్షిగా తీసుకుంటే, పూర్వపక్షి అడుగుతున్నాడు మన కన్నులతో, ఈ ఇంద్రియాలతో భగవంతుడు ఏమి తెలియడం లేదు, కనిపించడం లేదు, కాబట్టి ఈశ్వరుడు సిద్ధించడం జరగదు అనే ఉద్దేశంతో పూర్వపక్షి అడిగినట్టు కూడా తీసుకోవచ్చు. కానీ అక్కడ ప్రసంగం, ఆ వెనుక ముందున్నటువంటి సూత్రం చూస్తే బాహ్య ప్రత్యక్షం కాదు, అబాహ్య ప్రత్యక్షం, ఆంతరిక ప్రత్యక్షం అవుతుంది. ఒకవేళ బాహ్య ప్రత్యక్షం అనుకుంటే అది సాధ్యం కాదు అనే సమాధానంతో చెప్పడం జరిగింది. ఈశ్వర అసిద్ధే, ఈశ్వరుడు సిద్ధిస్తాడు అనే విషయం కూడా సాంఖ్య దర్శనంలోనే 3వ అధ్యాయంలో వస్తుంది. సహి సర్వవిత్ సర్వకర్త ఈదృశే ఈశ్వర సిద్ధ, ఈశ్వర సిద్ధ సిద్ధ, ఈశ్వర సిద్ధి సిద్ధ అని వస్తుంది. ఈ విధంగా, ఈ దృశ్యం అంటే ఈ విధంగా ఈశ్వర యొక్క సిద్ధి సిద్ధిస్తుంది అని చెప్పేసి 3వ అధ్యాయంలోనే ఈ విషయం వస్తుంది. అక్కడే సహి సర్వవిత్ సర్వకర్త ఈదృశ ఈశ్వర సిద్ధ, ఈ విధంగా కపిల మహర్షి స్పష్టం చేయడం జరిగింది. కపిల మహర్షి ఆస్తికుడే, మనం స్పష్టం చేసుకోవాలి. ఈ ఆయుర్వేద శాస్త్రాల్లాగే ఈ శాస్త్రం కూడా చతుర్వ్యూహం, అంటే ఆయుర్వేదంలో రోగము, రోగ కారణము, ఆరోగ్యము, ఆరోగ్యానికి ఔషధాలు, ఉపాయాల గురించి చెబుతుంది. అలాగే ఈ శాస్త్రం కూడా హేయం హేతు, హానం హానోపాయ. హేయం అంటే దుఃఖాలు, హేతు అంటే దుఃఖాల కారణం ఏమిటి, హానం అంటే ఇక్కడ సుఖం లేదా ఆనందం, దానికి ఉపాయం ఏమిటి, హానోపాయం. చతుర్వ్యూహాలు, ఈ చతుర్వ్యూహ పద్ధతే ఇందులో కూడా ఉంటుంది. కాబట్టి ఇది పక్క మోక్ష శాస్త్రమే. త్రివిధ దుఃఖాలు దూరం చేసుకోవాలి అని చెప్తుంది. ఈ విధంగా మనం సాంఖ్య దర్శనాన్ని అర్థం చేసుకోవాలి. లేకపోతే ఇది కూడా పనికిరాదు, అర్థం కాదని పక్కన పెట్టాల్సి వస్తుంది. మధ్యకాలంలో జరిగినటువంటి పొరపాటు చాలా పెద్ద పొరపాటు జరిగింది. అలాగే మనం కూడా చేయాల్సి వస్తుంది. మహాభారతంలో స్పష్టంగా చెప్పడం జరిగింది, నాస్తి సాంఖ్య సమం జ్ఞానం. ఈ సాంఖ్య దర్శనంతో సమానమైన జ్ఞానం లేదు. అసలు సాంఖ్య అనే శబ్దంలోనే అర్థం ఉంది. నాస్తి సాంఖ్య సమం జ్ఞానం మహాభారతంలో శాంతి పర్వంలో వస్తుంది. ఇందులో ముఖ్యమైన సూత్రాలు, మొదటి సూత్రమే
నిజానికి అద్భుతమైన సూత్రం ఇది. సాంఖ్య దర్శనం ఏమిటి? సాంఖ్య దర్శనం వల్ల ఉపయోగం ఏమిటి? అసలు ఇది ఏమి తెలియజేస్తుంది, ఏమి ఇస్తుంది, ఈ దర్శనం అధ్యయనం చేస్తే మనకేమొస్తుంది, లాభం ఏమిటి అనే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. అథ త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ అని చెప్పేసి. దుఃఖాలు 3 రకాలు ఉంటాయి. ఆది దైవిక, ఆది భౌతిక దుఃఖాలు ఉంటాయి. ఈ దుఃఖాలను కూడా అత్యంత నివృత్తి చేసుకోవాలి, ఏమాత్రం లేకుండా పూర్తిగా. దాని కొరకు అత్యంత పురుషార్థం చేయాలి. అసలు అత్యంత పురుషార్థం అంటేనే మోక్షం, దాని పరమ పురుషార్థం అంటారు. మోక్షంలో ఈ దుఃఖాలు ఏముండవు అనే అర్థం కూడా వస్తుంది. ఈ త్రివిధ దుఃఖాలు అత్యంత పురుషార్థంలో ఉండవు. అత్యంత పురుషార్థం ఏమిటి? దీని అర్థం అంటే అత్యంతం అంటే అంతము లేని, అతి అంతం, అంతము లేని. ఏంటి పురుషుని యొక్క అర్థం, పురుషుని యొక్క ప్రయోజనం ఏంటి? అత్యంత పురుషార్థం అంటే అంతము లేని, అంటే చాలా చాలా అన్నమాట, అనంత ఆనందం. పురుషుని అర్థం, పురుషుని యొక్క పరమార్థం ఏంటి, పురుషుని యొక్క ప్రయోజనం ఏమిటి? ఆత్మ యొక్క ప్రయోజనం అంటే మోక్షం పొందడమే, ఆనందంగా ఉండడమే, ఏమాత్రం కష్టం లేకుండా ఉండడమే. దాని పేరే నిజానికి పురుషార్థ. కానీ అత్యంతంగా ఉండాలి. పురుషార్థాలు కొన్ని ఉంటాయి, తాత్కాలిక సుఖాలు, దుఃఖాలతో కూడిన సుఖాలు కూడా ఉంటాయి. అది కాదు మనకు కావాల్సింది, అత్యంతం, అత్యంత పురుషార్థం కావాలి, అదే మోక్షం. ఈ 2 విషయాలు బాగా అర్థం చేసుకోవాలి. అత్యంత దుఃఖ నివృత్తి ఎప్పుడు సాధ్యం? నిజానికి అత్యంత పురుషార్థంలోనే, అంటే పూర్తి ప్రయోజనంలోనే. పూర్తి ప్రయోజనం ఎప్పుడు అంటే మోక్షంలోనే. మోక్షంలో అది సాధ్యం. ఈ జనన మరణం, ఈ చక్ర భ్రమణంలో ఇది సాధ్యం కాదు. ఈ ప్రపంచంలో ఉండి ఈ ప్రాపంచిక సుఖాలు ఇవే సుఖాలు అనుకొని ఈ భ్రమలో ఉంటే సాధ్యం కాదు. శరీరంలో ఉండి శరీరంతోనే ఈ శరీరాన్ని ఒక సాధనంగా మలుచుకొని ఈ ప్రపంచంలో నుండి ప్రాపంచిక సుఖాలని సాధనాలుగా నిచ్చెనగా మార్చుకొని ఒక వంతెనగా మార్చుకొని ఇటు నుంచి అటు దాటాలి. దుఃఖాల నుండి ఆనందం వైపు, భవసాగరం నుండి ఆనంద సాగరం వైపు దాటాలి. దానికి ఒక నావ కావాలి. ఆ నావే మనకు జ్ఞానం. ఈ దర్శనాలు, వేదాలు, వేదానుకుల శాస్త్రాలు ఆ నావలు. మనకు గొప్ప నౌక మనకు వేదం. ఈ దర్శనాలు దానికి సహాయం చేసే లైఫ్ బోట్స్ లాగా ఈ దర్శనాలు, ఉపనిషత్తులు, ఋషికృత గ్రంథాలు. ఈ విషయం అర్థం కావాలి. తర్వాత 2వ సూత్రంలో కనిపించే ఏవైతే ఉన్నాయో ఈ సాధనాలు, కనిపించే సాధనాల ద్వారా దుఃఖాలు అత్యంత నివృత్తి జరగదు, అత్యంత పురుషార్థమైనటువంటి మోక్షం కూడా లభించదు అనే విషయాన్ని 2వ సూత్రం చెబుతుంది. నా దృష్టాత్ తత్సిద్ధి నివృత్తి అపి అనివృత్తి దర్శనాత్. నివృత్తి అవుతుంది కానీ మళ్ళీ అటువంటి కష్టం, అటువంటి దుఃఖం వస్తుంది. ఆకలిస్తుంది, తింటాం, మళ్ళీ ఆకలిస్తుంది. ఏదో సమస్య అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, ప్రయత్నం చేస్తాం, దూరం చేసుకుంటాం, మళ్ళీ సమస్యలు వస్తాయి, లేదా కొత్త వస్తాయి, కొత్త దుఃఖాలు, కొత్త రోగాలు, కొత్త బాధలు, కొత్త చిక్కులు, లేదా పాతవి మళ్ళీ మళ్ళీ అవే పునరావృతం అవుతుంటాయి, మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. కనిపించే సాధనాల ద్వారా ఇది సాధ్యం కాదు. మరి కనిపించని సాధనాలు ఏమిటి? కనిపించిన సాధనాలు అవి ఏమిటి అంటే అది నిజానికి ఆ విషయం గురించి ఇక్కడ చర్చ అన్నమాట. ఈ కనిపించే సాధనాల్లో ఒకటేమో లౌకిక సాధనాలు, మరొకటి వైదిక సాధనాలు. వైదిక సాధనాల్లో యజ్ఞము, ఈ యాగాలు, ఈ దానం, ఇటువంటివి అన్నమాట. లౌకిక సాధనాలతో గాని వైదిక సాధనాలు రెంటి ద్వారా కూడా మోక్షం లభించదు, అత్యంత దుఃఖం జరగదు అని విషయాన్ని ఇక్కడ స్పష్టం జరిగింది. 3వ సూత్రంలో రోజు మనం ఆకల్లాగా ప్రాత్యహిక, ప్రతిరోజు, ఐహిక అంటే దైనిక అన్నమాట, దినం,
ప్రతిదినం క్షుత్ ప్రతీకారవత్. క్షుత్ అంటే ఆకలి. ఆకలిని ప్రతీకారం చేస్తాం. ఆకలి వేసినప్పుడు భోజనం చేస్తాం. ప్రతీకారం చేస్తాం అంటే దానికి భోజనం పెడతాం ఆకలేస్తే. కానీ మళ్ళీ ఆకలేస్తుంది. తత్ ప్రతీకార చేష్టనాత్ పురుషార్థత్వం. ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ ఇంకొక దుఃఖం వస్తుంది. మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఈ పురుషార్థం చేస్తూ ఉండాలి. ఇవి కూడా పురుషార్థాలే. మనం చేసే ఏదైతే ప్రయత్నం ఉందో అది కూడా పురుషార్థమే. అంటే ఈ ధనార్జన కానీ ఈ వస్తువులు ఇవన్నీ కూడా, ఈ భవనాన్ని నిర్మించుకోవడం, ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం, ఈ వనరులు సమకూర్చుకోవడం అంతా కూడా అది కూడా పురుషార్థమే. కానీ అత్యంత పురుషార్థం కాదు. ప్రతిరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం, ఇవన్నీ ఇది వ్యర్థం కాదు. లౌకికంగా ఈ ప్రపంచంలో సుఖాలు అనుభవించడం వ్యర్థం కాదు, అనుభవిస్తుండాలి. కానీ అది అత్యంత పురుషార్థం కాదు, అత్యంత దుఃఖ నివృత్తి కాదు. ఆ విషయం చెప్పడం జరిగింది 3వ సూత్రంలో. ఇది ముఖ్యమైన సూత్రం 1, 2, 3. 4వ సూత్రం కూడా ముఖ్యమైనది. ఎందుకంటే సర్వాసంభవాత్, అంతటా మనకు అనిపించే సాధనలు అంతటా లభించవు. లభించినప్పుడు ఆ కష్టము, ఆ సమస్య దూరం కాదు. ఒకవేళ దొరికినప్పుడు కూడా మళ్ళీ అక్కడ ఇంకొక సమస్య రావచ్చు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాల్లో దుఃఖాలు ఉన్నాయి అని తెలుస్తుంది ఎవరికి? వివేకికి. పరిణామ తాప సంస్కార దుఃఖై గుణవృత్తి విరోధాచ దుఃఖమేవ సర్వం వివేకిన. వివేకికి, తెలిసిన వానికి అంతా దుఃఖమే. అంటే సుఖాలు కూడా దుఃఖం ఉంటుంది. ఇది దుఃఖ మిశ్రిత సుఖం అని చెప్పడం కొరకు ఆ యోగ దర్శనం ఉన్నటువంటి ఆ సూత్రం యొక్క అర్థమే ఈ సూత్రంలో ఉంటుంది. ప్రమాణ కుశలే అని చెప్పడం జరిగింది. ప్రమాణ కుశలు ఎవరంటే తెలిసిన వారు, ప్రమాణాలతో వ్యవహారం చేశారు, తత్వజ్ఞానం తెలిసిన వారు. ఆధ్యాత్మిక శాస్త్రంలో కుశలురు అంటే వివేకి అని అర్థం వస్తుంది. ప్రమాణ కుశల అంటే వివేకి. ఆ వివేకికి అంతా దుఃఖమే. కాబట్టి ఈ కనిపించే సాధనాలతో, అంటే ఈ ప్రపంచంలో ఉండే సాధనాలతో మోక్షం లభించదు. వీటిని ఉపయోగించుకొని మోక్షం పొందే ప్రయత్నం చేయాలనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తుంది ఈ సూత్రం. 1, 2, 3, 4 సూత్రాలు. తర్వాత మనకు వేదం యొక్క విషయం చెప్తున్నారు 5వ సూత్రంలో. ఇది కూడా ముఖ్యమైన సూత్రమే. 1, 2, 3, 4, 5 సూత్రాలు. ఉత్కర్షాదపి మోక్షస్య సర్వోత్కర్ష శృతి. సరే, సుఖాలన్నీ మంచివే, కానీ మోక్షం సుఖం అనేది చాలా ఉత్కృష్టమైనటువంటిదని శృతే, వేదం చెప్తుంది. వేద శాస్త్రాల్లో ఇది సర్వోత్కృష్టము, మోక్షం కొరకు ప్రయత్నం చేయాలి. అంటే ఏంటి? వేదాధ్యయనం చేయాలనే ఒక ప్రేరణ ఇస్తుంది ఈ సూత్రం. ఉత్కర్షాదపి మోక్షస్య సర్వ ఉత్కర్ష శృతి. తర్వాత కొన్ని సూత్రాన్ని ఈ వైదిక సాధనాలు, లౌకిక సాధనాలు అంతే కదా. అంటే ఏదైనా లౌకిక సాధనలైనా వైదిక సాధనలైనా అత్యంత పురుష లేదా ఆనంద కాదు, రెండు సమానమే కదా. సాధ్యం అంటే జ్ఞానానుముక్తిని అర్థం చేసుకోవాలి. జ్ఞానం ద్వారానే మోక్షం. అవిశేష అచ్చ ఉభయో. లౌకిక సాధనాల లాగే వైదిక ఉపాయాలు, అంటే వైదిక అంటే ఏంటి? యజ్ఞయాగాలు చేయడం. ఇవి వ్యర్థమని కాదు, ఇవి కూడా చేయాలి, కానీ ఇవి సాధనాలే. వీటి ద్వారా మోక్షం లభించదు. జ్ఞానం ద్వారా, తత్వజ్ఞానం ద్వారా మోక్షం లభిస్తుంది. జ్ఞానాత్ ముక్తి. మరి ఈ బంధనం ఏదైతుందో, ఈ దుఃఖాలు, ఇవి స్వాభావికంగా ఉంటాయి, ఆత్మ కంటే ఉండవు, స్వాభావికం కాదు.
అనే విషయాన్ని నా స్వభావతో బద్ధస్య మోక్ష సాధన ఉపదేశ విధి. మోక్ష సాధన ఉపదేశ ఒక పద్ధతి ఒకటి ఉంది. కాబట్టి స్వభావంతో బద్ధము కాదు. ఆత్మ స్వాభావికంగా బంధనంలో ఉండదు. స్వాభావిక దుఃఖాలు కానీ సుఖాలు కానీ స్వాభావికం కాదు. నా స్వభావత, స్వభావంతో బద్ధస్య, బద్ధం యొక్క ఇవి ఉండవు. అంటే ఆత్మ మోక్షం పొందడానికి అవకాశం ఉంది. దుఃఖాలను, కష్టాలను, సమస్యను దూరం చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్తుంది ఇది. ఈ విధంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వరుసగా 1, 2, 3, 4, 5, 6, 7 కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇంకా కొన్ని సూత్రాలు వస్తాయి. ఒకవేళ స్వభావంతో అయితే ఈ అనుష్ఠానము, ఈ సాధన అంతా కూడా వ్యర్థమనే అర్థంతో 8వ సూత్రం చెప్తుంది. స్వభావస్య అనపయిత్వాత్ అన లక్షణం అప్రమాణ్యం. ఇదంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి తో ఆత్మ బంధనంలో ఉండదు. స్పష్టం చేస్తుంది 8వ సూత్రం. బంధనం అంటే దుఃఖం, ఈ లౌకిక సుఖాలు కూడా స్వాభావికం కాదు అనే విషయం స్పష్టం చేస్తుంది. ప్రయత్నం చేస్తే పోతాయి. తర్వాత ఈ బంధనానికి కారణం ఏమిటి? సరే, స్వభావం కాదు, కాకపోతే మరేమిటి? కాలమా? కాలం కూడా కాదనే విషయాన్ని 12వ సూత్రం చెప్తుంది. నా కాలయోగతో నిత్యస్య సర్వ సంబంధాత్. 12వ సూత్రం కాలం కూడా కాదు. 11వ సూత్రం ప్రదేశం కూడా కాదు. నా దేశ యోగతో అపి అని చెప్తుంది. నా దేశ యోగత అపి అస్మాత్. 13వ సూత్రము ప్రదేశం కూడా కాదు. బంధనానికి కారణం, ఈ దుఃఖాల కారణము కాలము కాదు, ప్రదేశం కాదు, స్థలము కాదు. మరి అవస్థన, వయస్సు కూడా కాదు. ఎందుకంటే ఈ వయస్సు శరీరానికి వయస్సు కూడా కాదు అనే విషయాన్ని 14వ సూత్రం చెప్తుంది. తాతో దేహ ధర్మత్వాత్ తస్యాహ. కారణం ఏమిటి మరి? సంగం కూడా కాదు. ఈ ఆత్మ ఈ ప్రకృతితో కలుస్తుంది. కానీ లాగా కలయికలు అంటే కొన్ని పదార్థాలు కలిసి వస్తువులు ఏర్పడతాయి, కొన్ని కణాలు కలిసి, కొన్ని అణువులు కలిసి. ఆ విధంగా ఆత్మ అలా కాదు. ఇది అసంగం, సంఘాతం కాదు. ఇందులో సమ్మేళనం లేదు. అణువులు కలిస్తే ఏర్పడేటువంటి పదార్థం కాదు ఆత్మ. ఇది అనాది, అనంతం అనే విషయాన్ని 15వ సూత్రం చెప్తుంది. అసంగ అయం పురుష ఇది. ఇది సంఘాతం కాదు. నిజానికి దేనికి అంటుకోదు. అంటే పరిణామం చెందదు అని అర్థం. ఏ మార్పు చెందదు ఆత్మ. కాబట్టి బంధనానికి కారణం ఇది కూడా కాదు. ఎందుకంటే పురుషుడు అసంగుడు. మరి కర్మన, ఈ పాపపుణ్య కర్మలు ఉన్నాయి కదా, అవి కూడా కాదు. నా కర్మణ అన్య ధర్మత్వాద్ అతి ప్రసక్తేష్ట అని చెప్పేసి 16వ సూత్రం చెప్తుంది. ఇవన్నీ ముఖ్యమైనటువంటి సూత్రాలు. బంధనానికి కారణం ఏమిటి? బంధనానికి కారణం స్వభావం కాదు, కాలం కాదు, ప్రదేశం కాదు, వయస్సు కాదు, ఈ సంఘాతం కాదు. ఎందుకంటే పురుషుడు అసంగం, అది కూడా కాదు. కర్మణ కూడా కాదు. నా కర్మణ అన్య ధర్మత్వాద్ అతి ప్రసక్తేశ్చ, అది కూడా కాదు. శుభాశుభ కర్మలు కూడా కాదు. ఎందుకంటే శరీరం వచ్చిన తర్వాత కర్మలు చేయాల్సి వస్తుంది కదా. శరీరమే లేనప్పుడు మరి శరీరం ఉంది, దానికి కారణం ఏమిటి? కాబట్టి కర్మ కూడా కారణం కాదు. మరేమిటి కారణం? ఈ బంధనానికి కారణం ఏమిటి? ఈ దుఃఖాల కారణం ఏమిటి? ఈ రోగాలకు, వ్యాధుల కారణం ఏమిటంటే కర్మ కూడా కాదు. మరేమిటి కారణం? మరి వేరే వారు చేసిన కర్మన, ఎవరో చేసినట్టు కర్మ మనకు వస్తుందా అంటే అది కూడా కాదు. విచిత్ర భోగ అనుపపత్తి అన్య ధర్మత్తే. ఎవరో చేసినటువంటి ఆ కర్మ మనకు అంటుకుంటుందా అంటే అది కూడా కాదు. ప్రకృత్యా, ఈ ప్రపంచమా, ఈ సమాజమా, ఎవరు కారణం? ప్రకృతి అనుకుంటే, ఈ జగత్ అనుకుంటే అది పరతంత్రం, అది బానిస. నిజానికి అది జడం, అది చేతనం కానే కాదు అనే విషయాన్ని 18వ సూత్రంలో ప్రకృతి నిబంధనాత్
చేత్ న తస్య అపి పారతంత్ర్యం. అది పారతంత్ర్యంలో ఉంటుంది, పరతంత్రం ఉంటుంది. అది కూడా ప్రకృతి కూడా కాదు. మరి ఆత్మ ఎటువంటిది? ఆత్మ ఎటువంటిది అంటే 19వ సూత్రం చెప్పడం జరిగింది. నా నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య తద్యోగ తద్యోగాదృతే. కాబట్టి ఆత్మ యొక్క స్వభావం ఏంటి? నిత్య స్వభావం, శుద్ధ స్వభావం, బుద్ధ స్వభావం, ముక్త స్వభావం. ఇది దాని స్వభావం. అది నిత్యం. నిత్యం అంటే ఉత్పత్తి వినాశనం లేదని అర్థం. శుద్ధం అంటే అపరిణామి, శుద్ధంగా ఉంటుంది. బుద్ధం అంటే చేతనము. ముక్తం అంటే ప్రకృతి నుంచి ఎప్పుడు విడిగానే ఉండాలని చూస్తుంది. కాబట్టి అది నిత్యముక్తం. నిజానికి ఎప్పుడు ముక్తం అంటే దూరంగా ఉండే చూస్తుంది, దూరం ఉండాలనుకుంటుంది. ఆత్మ జడము కాదు. ఈ విధంగా స్పష్టం చేయడం జరిగింది. 19 సూత్రాల తర్వాత మధ్యలో సూత్రాలు ప్రక్షిప్తాలు. తర్వాత 55వ సూత్రం అక్కడికి వెళ్తే అదే తద్యోగ, అదే శబ్దంతో అక్కడ మనకు సూత్రం వస్తుంది. తద్యోగాపి వివేకాన్న సమానత్వం. ఈ సూత్రం కూడా మనకు ముఖ్యమైన సూత్రమే. తద్యోగాపి వివేకాత్ అవివేకాత్. ఇక్కడ తద్యోగ తత్ యోగ అపి అవివేకాత్ న సమానత్వం. అవివేకం వల్ల జరుగుతుంది. నిజానికి అవివేకం కారణము, ఇవన్నీ కారణాలు కాదు. ప్రకృతితో ఆత్మ కలవడం వల్ల నిజానికి ఇవన్నీ కష్టాలు వస్తాయి. దానికి కారణం తస్య హేతుర విద్య, యోగ దర్శన సూత్రం. తస్య హేతు అవిద్య, అవిద్య కారణం కాబట్టి, అవివేకం కారణం కాబట్టి ఇవన్నీ జరుగుతాయి అని చెప్పడం జరిగింది. దీన్నే ఈ బంధన కారణం చెప్పడానికి స్పష్టం చేస్తున్నారు. ప్రకృతి ఈ ఆత్మ ఎందుకు కలుస్తున్నాయంటే అవివేకం. ఆ విషయాన్ని స్పష్టం చేస్తుంది 56వ సూత్రం. నియత కారణాత్ తత్ ఉచ్చిత్తిర్ ధ్వాంతవాత్. చీకటి కావాలి, అక్కడ చీకటి ఉంది. అలాగే అజ్ఞానం ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అజ్ఞానం పోవాలి, అవివేకం పోవాలి. అవివేకం పోవడం ముఖ్యం అనే విషయాన్ని 56వ సూత్రం చెబుతుంది. తర్వాత మనకు 58వ సూత్రం ముఖ్యమైన సూత్రం ఉంది. వాంగ్మాత్మనతు తత్వం చిత్తస్థితి. అది వాక్కు మాత్రమే అంటే కేవలం మాటలు చెప్పుకుంటే కాదు, అది చిత్తం యొక్క స్థితి అవుతుంది. కానీ అంటే చిత్తంలో సమాచారమే ఉంటుంది, కానీ దానివల్ల అది తత్వం నతు తత్వం చిత్తస్థితి. తత్వం వాస్తవిక జ్ఞానం కావాలి. కేవలం వినడం అనడం కాదు, మాటలు కాదు, ఉపదేశాలు కాదు, సాధన అవసరం, ఆచరణ అవసరం విషయాన్ని ఆ భావాన్ని చెబుతుంది 58వ సూత్రం. వాంగ్మాతు తత్వం చిత్తస్థితి. ఎలాగా అంటే దింగ్మూఢత్వం. మనము దిక్కులు మర్చిపోయినటువంటి, తెలియకపోతే దిక్కులు మర్చిపోతాం. చీకట్లో రాత్రిలో దిగ్భ్రమ జరుగుతుంది, ఏ దిక్కు ఎటుందో తెలియదు. ఆ విషయాన్ని 59వ సూత్రం చెబుతుంది. యుక్తితో అపిన బాధ్యతే దిగ్మూఢవత్ పరోక్ష మూఢవత్ అపరోక్ష ధృతే. అవివేకం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అవివేకం దూరం చేసుకోవాలి అనే విషయాన్ని చెబుతుంది 59వ సూత్రం. తర్వాత ఆ చక్షుషాణం అనుమానైన బోధో ధూమాదిభి ఇవ వహినే. అంటే ప్రత్యక్షం కాకపోతే ఎలా తెలుసుకోవాలి అంటే అనుమానం ద్వారా తెలుసు అనే విషయం చెబుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన సూత్రం 61వ సూత్రం. సామ్యావస్థ మహాన్ మహాకారో అహంకారాత్ పంచతన్మాత్రాణి ఉభయమింద్రియం తన్మాత్రేభ్య స్థూల భూతాని పురుష ఇది 25 గణ. ఇది అసలు కేంద్రమైనటువంటి సూత్రం. అసలు ఈ సూత్రం ఉన్నటువంటి ఈ ఏది ఇవి ఉన్నాయో 24, తర్వాత పురుషుడు 25. ఈ 20 తత్వాల గురించి తెలుసుకోవడమే సాంఖ్య దర్శనం యొక్క ఉద్దేశం. ఈ సూత్రం అందరికి వచ్చి ఉండాలి, కంఠస్థం కాదు, ఆత్మస్థమై ఉండాలి. సాంఖ్య దర్శనం అనగానే ఈ సూత్రం గుర్తుకు రావాలి. సత్వరజస్తమసాం సామ్యావస్థ ప్రకృతిర్మహాన్ మహతో అహంకారో అహంకారాత్ పంచతన్మాత్రాని ఉభయమింద్రియం తన్మాత్రేభ్య స్థూల భూతాని పురుష ఇది 25 గణ.
ఇది రావాలి అందరికీ. ఇది ముఖ్యంగా రాసి పెట్టుకోండి. ఈ సూత్రం 61 సూత్రం. తర్వాత ఇక వెనక్కి ప్రళయ స్థితిలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. 62వ సూత్రం స్థూలాత్ పంచతన్మాత్రస్య. మనకి వెనక్కి వెళ్ళడం ఎలా తెలుసుకోవాలి అంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, లేదా మన ఇంద్రియాలు మనస్సు మన అదుపులు లేనప్పుడు, ఏదైనా ఆకర్షణలు కలిగినప్పుడు ఎలా దాన్ని అదుపులో ఉంచుకోవాలి, మన సాధనకు చాలా ప్రక్రియ విధానం ఇందులో చూపించడం జరిగింది. వెనక్కి వెళ్ళడం అది స్థూల తన్మాత్రస్య అంటే స్థూల భూతాలు, పంచమహాభూతాలు పంచతన్మాత్రలు అటువైపు వెళ్తాయి. అలా అంటే ఇది అనుమానం ద్వారా తెలుసుకోవాలి. అనుమానైన బోధ. ఇదంతా కూడా ఈ అంతా కూడా అనుమాన ప్రమాణంతో అర్థం చేసుకుంటాము. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళితే, ఆ తన్మాత్రలు వెనక్కి వెళ్తే బాహ్యాభ్యంతర అభ్యాం తైహిచ్చ అహంకారస్య. ఈ ఇంద్రియాలు తన్మాత్రలన్నీ కూడా అహంకారం అటువైపు వెళ్తాయి. తీర అంతఃకరణస్య ఆ అహంకారం మహతత్వంలో కలిసిపోతుంది. తర్వాత అక్కడి నుంచి మహతత్వం తథా ప్రకృతి. ఇది ఒక ప్రక్రియ అన్నమాట, ఒక విధానం. మరి ఈ ప్రకృతి దేని కొరకు అంటే పురుషుని కొరకే, ఆత్మ కొరకే. సంహత పరార్థత్వాత్ పురుషస్య. ఇది ఒక మంచి సూత్రం. ఇది కూడా అనుమానైన బోధ అని శబ్దాలు తీసుకుంటే అనుమానం ద్వారానే అర్థమవుతుంది. అనుమానైన బోధ భవతి అని వాక్యం పూర్తి చేసుకోవాలి. సంహత పరార్థత్వం, ఈ సంఘాతం సమ్మేళనం అవుతుందో కలయిక కలిసి ఏదైతే పదార్థాలు ఏర్పడుతున్నాయో ఇదంతా దేని కొరకు అంటే పురుషస్య, పురుషుని కొరకే, ఆత్మ కొరకే. జడము దాని కొరకు కాదు. ఏదైనా, ఏ వస్త్రమైన, పాత్రలైనా, ఏదైనా భోజనమైన వాటి కొరకు కాదు, భోక్త కొరకే. భోక్త ఆత్మ. అయితే మరి ఈ మూలము దానికి మూలానికి మూలం అంటే అది అలా ఉండదు. మూలే మూలాభావాత్ మూలం. మూలానికి మూలం ఉండదు. మూలములో మూల అభావాత్, అభావం ఉండడం వలన మూలానికి మూలం ఉండదు. అమూలం అనే విషయాన్ని చెప్తుంది 67వ సూత్రం. ఇది కూడా మనకు పని రాసి పెట్టుకోవాలి. కొన్ని పనికొచ్చే సూత్రాలు చాలా ఉన్నాయి ఇందులో. తర్వాత ఇంకా చూస్తుంటే మనకు సూత్రాలు ఇంకా ఉన్నాయి. మళ్ళీ వెనక్కి ముందుకు చెప్తున్నారు. ఇది ఉపాదాన కారణం ఏమిటి, దేనికి ఏది ఉపాదానం కారణం, అసలు కారణం ఏమిటి? మూల ప్రకృతి మహతత్వానికి కారణం, మహతత్వం అహంకారానికి కారణం, అహంకారం ఇంద్రియాలకు తన్మాత్రలకు కారణం, తన్మాత్రలు పంచమహాభూతాలకు కారణం. ఆ విధంగా మళ్ళీ దేనికి ఏది చెప్తూ అసలు మూల కారణం ఏమిటి, ఉపాదాన కారణం అంటే జడ ప్రకృతి, మూల ప్రకృతి, సత్వరతమ కణాలు అని చెప్పడానికి ఇదంతా ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత 76వ సూత్రం తీసుకుంటే పరిచ్ఛిన్నంన సర్వోపాదానం. ఇది పరిచ్ఛిన్నం. ఇది ఏది తన్మాత్రలు అనుకుంటే, తన్మాత్ర కూడా కాదు అని చెప్పడానికి ఒక సూత్రం ఖండిస్తుంది అనమాట. తన్మాత్రలు, కొందరు తన్మాత్రని తీసుకుంటారు ఎందుకంటే అవి కనిపించవు కాబట్టి. అది కాదు, మూల ప్రకృతే కారణం అని. ఈ పరిచ్ఛిన్నం నా సర్వోపాదానం, ఇక్కడ చాలా సందేహం ఉంటుంది. ఎందుకంటే వైజ్ఞానికులు కూడా ఇటువంటి విషయాలు చెప్తుంటారు, ఈ నాస్తికులు కూడా ఇటువంటి విషయాలు చెప్తారు. అది కాదు, తన్మాత్ర కూడా కాదు. ఈ విషయం వేదంలో కూడా ఉందని చెప్పడానికి 77వ సూత్రం చెప్తుంది. తదు ఉత్పత్తి శృతిశ్చ. వేదాది ప్రమాణాల గురించి చెప్తుంది ఈ సూత్రం. తదు ఉత్పత్తి శృతిశ్చ. ఉపాదాన కారణం, ఈ ప్రపంచానికి ఉపాదాన కారణము ప్రకృతి అని వేదం కూడా చెబుతుందనే విషయాన్ని 77వ సూత్రం చెప్పడం జరిగింది. ఎందుకంటే అభావం నుంచి భావం జరగదు, కారణంలో ఉన్నదే కార్యంలో ఉంటుంది అనే విషయాన్ని 78వ సూత్రం చెబుతుంది. వస్తునో వస్తు సిద్ధి, ఆ వస్తు నుంచి వస్తు సిద్ధించదు
అంటే ప్రపంచం సత్యమే, మిథ్య కాదని చెప్పడానికి ఈ సూత్రం చెబుతుంది. ప్రపంచం, కనిపించే ప్రపంచం అంతా ఇది అభావం కాదు, మిథ్య కాదు. కాబట్టి అభావం నుంచి భావం రాదు, ఇది సత్యమే అనే విషయం. తర్వాత అదే విషయాన్ని స్పష్టం చేయడానికి మరొక సూత్రం, 79వ సూత్రం, అబాధాత్ అదుష్ట కారణ జన్యత్వాత్ చ న అవస్తుతత్వం. అదుష్ట అంటే కారణం, దుష్ట కారణం లేకపోవడం వలన ప్రకృతే అదే ఉపాదాన కారణం. ఋషుల మహర్షి కూడా అదే చెప్పడం జరిగింది. ఇందులో ఎటువంటి భ్రమ లేదు, అసత్యం లేదని చెప్పడానికి ఈ సూత్రం చెప్తుంది. 79వ సూత్రం, అబాధాత్ అదుష్ట కారణ జన్యత్వాత్ చ న అవస్తుత్వం అనేది. తర్వాత కొన్ని సూత్రాలు వస్తాయి. ఈ యజ్ఞ హోమాల గురించి కూడా, యజ్ఞ హోమాలు కూడా వైదిక కర్మలు, వీటి వలన మోక్షం లభిస్తుందా అంటే కాదని చెప్పడానికి 82వ సూత్రం ఉంది. నా అనుశ్రవికాదపి తత్సిద్ధి సాధ్యత్వేన అవృత్తి యోగాద్ అపురుషార్థత్వం. యజ్ఞ యోగాలు అనుశ్రవిక అంటారు వీటిని. అంటే వేదములు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, యజ్ఞ యాగాలు చేస్తే సుఖం లభిస్తుంది, స్వర్గకామో యజేత. అంటే యజ్ఞ యాగాలు చేస్తే ఏం జరుగుతుంది అంటే స్వర్గం లభిస్తుంది, సుఖం లభిస్తుంది అనే విషయం వస్తుంది. కాబట్టి దానివల్ల ఏమైనా మోక్షం లభిస్తుంది అంటే స్వర్గం లభిస్తుంది కానీ, విశేష సుఖం లభిస్తుంది కానీ మోక్షం లభించదు అనే విషయాన్ని తత్సిద్ధిన నా అనుశ్రవికాదపి, నా అక్కడి నుంచి తీసేస్తే అనుశ్రవికాదపి తత్సిద్ధి నా మోక్షం లభించదు. సాధ్యత్వకల అనిపిస్తే కూడా అది అనావృత్తి యోగాత్, అది మళ్ళీ ఆ కష్టాలు సమస్యలు మళ్ళీ వస్తాయి. కాబట్టి ఇది కూడా కాదని చెప్పేసి చెప్తున్నారు. అంటే అపురుషత్వం, ఇందులో అపురుషార్థం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అది పనిచేయదు, యజ్ఞయాగాలు పనిచేయవు. కాబట్టి యజ్ఞయాగాలు అవసరమే కానీ మోక్షం ఇవ్వడానికి సరిపోవు. మరి యజ్ఞయాగాలు అపురుషార్థం అయితే ఏం చేయాలంటే తత్ర ప్రాప్త వివేకస్య అనావృత్తి శృతి. వివేకం పొందాలి. జడం ఏమిటి, చేతనం అనే విషయాన్ని తెలుసుకోవడమే వివేకం నిజానికి. ఈ జడ చేతనములు ఏమిటి అర్థం కావడానికి ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని 83వ సూత్రం చెప్తుంది. తత్ర ప్రాప్త వివేకస్య అనావృత్తి శృతి. శృతిలో, వేదంలో ఇలాగే ఉంది. అపవర్గానికి అసలు సాధనం ఏమిటి అంటే వివేకం కావాలి, అప్పుడు తెలుస్తుంది. లేకపోతే ఏమవుతుంది అంటే దుఃఖాత్ దుఃఖం. 84వ సూత్రం, దుఃఖాత్ దుఃఖం జలాభిషేకవత్. ముందే చలి ఉంది, చలికాలంలో చల్లనీళ్ళతో స్నానం చేస్తే ఏమవుతుంది, దుఃఖం వస్తుంది కదా. కాబట్టి ఈ జాడ్య విమోక, ఇక్కడ విమోక శబ్దంలో విమోక్ష అనుకోవాలి. జాడ్యం అంటే చలిపోదు, చల్లనీళ్ళతో చలికాలంలో చలిపోదు, దుఃఖం నుంచి దుఃఖం వచ్చినట్టు అవుతుంది. కాబట్టి అలా చేయకండి. అంటే వివేకం అవసరం, వివేకంతోనే చేయాలి. కేవలం చేసి మోక్షం లభిస్తూనే ఆ భ్రమలో ఉండకండి అని చెప్తుంది ఈ సూత్రం. మరి కామ్యకర్మలు కాదు, నిష్కామ కర్మలు అవి కూడా కాదు. నిష్కామ కర్మలు కూడా సాధనాలే. కేవలం నిష్కామ కర్మ చేస్తున్నాను మోక్షం లభిస్తుంటే అలా కూడా కాదు. నిష్కామ కర్మలు చేయడం అవసరం, కానీ వివేక జనం ఉండాల్సిందే అనే విషయాన్ని 85వ సూత్రం చెప్తుంది. కామ్యే అకామ్య అపి సాధ్యత్వాద్ అవిశేషాత్. కామ్యమైన అకామ్యమైన, అకామ్యం అంటే నిష్కామ కర్మలు, సకామ కర్మలు, తర్వాత మిశ్రిత ఏవి కూడా సాధ్యం కాదు. వీటి ద్వారా మోక్షం సాధ్యం కాదు, వివేకమే కావాలి అని స్పష్టం చేస్తుంది. తర్వాత ఈ
86వ సూత్రంలో నిజముక్తస్య బంధధ్వంస మాత్రం పరంన సమానం. ఈ నిజముక్తం స్వభావంతో ముక్తం, త్రిగుణాతీతం ఆత్మ. బంధ ధ్వంసం మాత్రం అంటే బంధాన్ని నాశనమైనప్పుడు, బంధ ధ్వంసమైనప్పుడు, బంధం నాశనమైనప్పుడు అప్పుడేమవుతుంది? పరం అంటే అపవర్గం లభిస్తుంది. ఆత్మ నిజానికి స్వభావంతో ముక్తం, త్రిగుణాతీతమే, అది జడం కానే కాదు, చేతనమే. కానీ అవిద్య పోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది, ధ్వంసం అవుతుంది. అప్పుడేమవుతుంది? పరం అపవర్గం లభిస్తుంది. నా సమానత్వం అంటే రెండు సమానం కాదు. ఏ సమానం కాదు? కర్మ చేసినప్పుడు మనకు ఫలితం వస్తుందో అది ఇది సమానం కాదు. వివేకం ద్వారా కలిగిన ఆ ఉపలబ్ధి మిగతా రెండు సమానం కాదు. అంటే కర్మ చేసినప్పుడు కలిగే ఫలం, కర్మఫలము ఏమిటి? కర్మఫలము మన కర్మఫలం మోక్షం అనుకుంటున్నాం. కర్మఫలం మోక్షం కాదు. నిజానికి వివేకము కర్మఫలం దేనికంటే వివేకం పోగొట్టుకోవడమే కర్మఫలం. కర్మ చేయడం వల్ల మనకు వివేకం కలుగుతుంది, అది అసలు ఫలం. మనలో ఉన్నట్టు అవిద్య పోతుంది మనం చేసే కర్మలతో, మనం చేసే వ్యవహారంతో, మన ఆచరణతో. శుద్ధి చేసుకోవడం ముఖ్యం. మురికి ఉంది, శుద్ధి చేసుకోవాలి. శుద్ధి అయినంత మాత్రాన సరిపోదు. అది మనలో ఉన్నటువంటి అవిద్య పోయింది, ఆ పోవడం ముఖ్యం. దానికి వివేకం కావాలి. సబ్బుతో రుద్దుతున్నాం, బండకేసి బాదుతున్నాం, అది కర్మ. కేవలం బండకేసి బాదడము, సబ్బు పెట్టడం సరిపోదు. వస్త్రం శుద్ధైందా లేదా ధరించడం జరుగుతుంది. అలా అన్నమాట. కర్మ చేస్తే మనకు అవివేకం పోతుంది, అవిద్య పోతుంది, అది కర్మఫలం నిజానికి. దానివల్ల ఏమైంది? వివేకం వచ్చింది. వివేకం వచ్చిన తర్వాత మోక్షం లభించింది. అంటే వివేకమే ముఖ్యము అని చెప్పడానికి ఈ సూత్రం. నిజముక్తస్య బంధధ్వంస మాత్రం పరం నా సమానత్వం అనేది 86వ సూత్రం. మరి ప్రమాణాలు ఉండాలి కదా, ఆ ప్రమాణాలు ఏమిటి అనే విషయాన్ని 87వ సూత్రం చెప్తుంది. ద్వయో ఏకతరస్య వా అపి అసన్నికృష్ట అర్థ పరిచిత్తి ప్రమా. ధ్యానం అంటే ప్రత్యక్ష ప్రమాణం ఏమిటో చెప్పడం జరుగుతుంది ఇక్కడ. తత్ సాధకతమం యత్ తత్ త్రివిధం ప్రమాణం. సాధించడానికి 3 రకాల ప్రమాణాలు అవసరం, త్రివిధం ప్రమాణాలు అవసరం అని చెప్తుంది 87వ సూత్రం. ఆ క్రమంలోనే ఆ ప్రమాణాల గురించి వస్తున్నాయి. 88వ సూత్రం కూడా తత్ సిద్ధౌ సర్వసిద్ధే నా అంటే ఈ 3 ప్రమాణాలు సరిపోతాయి, మిగతా ప్రమాణాలు అవసరం లేదని చెప్పడానికి. ప్రత్యక్ష ప్రమాణం ఏమిటి? అది 89వ సూత్రం. యత్ సంబద్ధం సత్ తదాకారోల్లేఖి విజ్ఞానం తత్ ప్రత్యక్షం. ప్రత్యక్ష ప్రమాణం యొక్క నిర్వచనం అన్నమాట. మనకు న్యాయదర్శనం కూడా వస్తుంది. ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం అని చెప్పేసి ఇక్కడ వేరే శబ్దాలు చెప్పడం జరిగింది. అసలు ప్రత్యక్ష ప్రమాణం అంటే ఇది అని చెప్పడానికి 89వ సూత్రం. మరి ఈ కనులతో, ఇంద్రియాలతో అన్ని ప్రత్యక్షమా అంటే కాదు. ఒకటి అబాహ్య ప్రత్యక్షం కూడా ఉంటుంది, ఆంతరిక ప్రత్యక్షం. అందులో దోషం లేదని చెప్పడం 90వ సూత్రం. 90 యోగిన అబాహ్య ప్రత్యక్షత్వా నా దోషం లేదు. ఆభ్యంతర ప్రత్యక్ష ఇంద్రియాల అవసరం లేకుండా కూడా, అంటే ఈశ్వర సాక్షాత్కారం అనేది ఇంద్రియాల అవసరం లేకుండా జరుగుతుంది. కొందరు ప్రత్యక్షం అంటే కేవలం ఇంద్రియాలు మాత్రమే, అందులో కూడా కన్నులతో చూస్తేనే ప్రత్యక్షం అంటారు. ప్రత్యక్ష సాక్షి, ప్రత్యక్ష ప్రమాణం అంటే కేవలం కన్నులు అనుకుంటారు. చెవులు ఉన్నాయి, ముక్కు, నాలుక, చర్మం ఇవన్నీ ఉంటాయి, ఇంద్రియాలే, అవి కూడా ప్రత్యక్షమే నిజానికి. కానీ మరొకటి ఉంది, అంతరేంద్రియం, అది మనస్సు ద్వారా కూడా ప్రత్యక్షమే నిజానికి. కానీ ఇక్కడ అది ఆ లోపల మనసు ద్వారా అది కూడా ప్రత్యక్షమే. మనసు కాకుండా ఇంద్రియాల అవసరం లేకుండా కూడా ప్రత్యక్షం. అది ఆత్మ, పరమాత్మ తెలుసుకోవడం అని ఒకటి ఉంటుంది. అది ఏ ఇంద్రియం అవసరం, అది కూడా దోషం లేదు. అబాహ్య ప్రత్యక్షం కూడా ప్రత్యక్షమే అని చెప్పడానికి 95 సూత్రం. అదే విషయాన్ని పుష్టి చేయడానికి మరొక సూత్రం 91వ సూత్రం. లీన వస్తు లబ్ధ అతిశయ సంబంధాత్ వా దోష. లీన వస్తువు అంటే ఇక్కడ లీనం కావడం, ఈ సూక్ష్మం వెనక్కి వెళ్ళిపోవడం, తన్మాత్రలు అంటే పంచమహాభూతాలు తన్మాత్రల నుంచి వెనక్కి
అహంకారం, తత్వం, మూల ప్రకృతి అంత లీనం కావడం. అలా అది కనిపించదు, కానీ అది జరుగుతుంది. అది కూడా దానివల్ల దోషం లేదు. ఇది కూడా ధ్యానంలో జరుగుతుంది, సమాధి స్థితిలో తెలుస్తుంది. ఇది కూడా అబాహ్య ప్రత్యక్షమే, ఇందులో కూడా దోషం లేదు అనే విషయాన్ని 91వ సూత్రం చెప్పడం జరిగింది. ఆ క్రమంలో 92వ సూత్రం ఈశ్వర సిద్ధి, అంటే బాహ్య ప్రత్యక్షం అనేది జరగదు, ఈశ్వరుడు కనిపించడు. ఈశ్వర సాక్షాత్కారం ఈ కళ్ళతో, చెవులతో, ముక్కుతో కాదు, మనసుతో కూడా కాదు. నిజానికి అది ఆత్మతోనే సాధ్యము, బయట సాధ్యం కాదు అని చెప్పడానికి ఈశ్వర అసిద్ధే, ఈశ్వరుడు ఇలాగ సిద్ధించడు బాహ్య ప్రత్యక్షంతో అని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. అంటే వెనుకున్నటువంటి ప్రసంగం ఏమిటి, సందర్భం, దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. లేదంటే ఇది భగవంతుడు కనిపించడం అనేది ఎవరు చెప్తున్నారు? పూర్వపక్షి. నిజానికి అంటే బయట ప్రత్యక్షం కాదు, పూర్వపక్షి కూడా అదే ఒప్పుకుంటున్నారు, ఈ సమాధానం ఇచ్చే వారు కూడా అదే ఒప్పుకుంటున్నారు. ఉత్తరపక్షి అంటే కపిల మహర్షి కూడా చెప్పేది అదే, బాహ్యంగా కనిపించడు భగవంతుని యొక్క సాక్షాత్కారం, ఈశ్వర సాక్షాత్కారం బయట జరగదు. వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు, బయట కనిపించదని చెప్తున్నారు. ఇద్దరి యొక్క ఉద్దేశం అదే, ఈశ్వర సిద్ధే, బాహ్య ప్రత్యక్షంతో ఈశ్వరుడు సిద్ధించడు. ఇది ముఖ్యమైన సూత్రం, ఈశ్వర అసిద్ధే. 92వ సూత్రం బాగా గుర్తుంచుకోవాలి. ఈ విధంగా భగవంతుని గురించి చెబుతూ నాకు కొన్ని సూత్రాలు వస్తాయి. ముక్తాత్మన, మరి కొందరు ప్రపంచంలో ఈశ్వరులా కొనియాడబడుతున్నారంటే అది ప్రశంస మాత్రమే. ముక్తాత్మన ప్రశంస ఉపాస సిద్ధస్య, కొందరు సిద్ధుల ఉపాసన, ధ్యానము, సమాధి పొంది సిద్ధులు పొందుతారు, సిద్ధ పురుషులు, వారు కూడా పూజింపబడతారు. కొందరు ముక్తాత్మలు, జీవన్ముక్తమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా పూజింపబడతారు, యోగులు, మహాత్ములు. మరి అది ఎలాగంటే అది కేవలం ప్రశంస మాత్రమే అని చెప్పేసి ఇక్కడ ఖండించడం జరిగింది. అనుకుంటారంటే అదంతా ప్రశంస మాత్రమే. ముక్తాత్మన ప్రశంస ఉపాస సిద్ధస్యవా అని స్పష్టం చేయడం జరిగింది. అది 95వ సూత్రం. తర్వాత తత్ సన్నిధానాధిష్టాతృత్వం మణివత్, మరి ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఇంద్రియాలు ఏమైనా చేస్తాయంటే అది కాదు. అయస్కాంతం దగ్గర ఒక లోహం ఒక ఇనుప ముక్క పెట్టినప్పుడు దాంట్లో కదలికలు వస్తాయి. ఆ విధంగా పరమాత్మని యొక్క ప్రేరణతో ఇవన్నీ జరుగుతాయి. అలాగే శరీరంలో ఆత్మ యొక్క ప్రేరణతో ఈ కాళ్ళు, చేతులు, ఇంద్రియాలు పనిచేస్తాయని చెప్పడానికి 96వ సూత్రం. తత్ సన్నిధానాత్ అధిష్టాతృత్వం మణివత్, ఇక్కడ మణి అంటే అయస్కాంతం అని అలా తీసుకోవాలి. ఈ విధంగా మరి ఆత్మ కూడా చేస్తుందంటే ఆత్మ చేస్తుంది ఏంటి, కొన్ని కార్యాలు. ఏం కార్యాలు? విశేష కార్యాలు శరీరంలో చేస్తుంది, కానీ బయట బ్రహ్మాండంలో ఈ విషయంలో చేసేదంతా కూడా పరమపిత పరమాత్మయే. ఇక్కడ పరమపిత పరమాత్మ యొక్క విషయం తీసుకోవాలి. విశేష కార్యేషు అపి జీవానం, జీవుల యొక్క అధిష్టాతృ అంటే అధిష్టానం అంటే నియంతృత్వం లేదా అదుపులో ఉంచడం అనేది ఆత్మలు కూడా చేస్తాయి, కానీ శరీరంలో చేస్తాయి. ఈ చూడడం, చేయడం, వినడం, మననం, గమనం ఇదంతా కూడా ఆత్మలు ఇంద్రియాలు నడిపించడం అంతా కూడా శరీరంలో మాత్రం చేస్తాయి విశేష కార్యాల్లో అని 97వ సూత్రంలో చెప్పడం జరిగింది. తర్వాత ఈ విషయాలు ఎక్కడ ఉన్నాయంటే వేదంలో ఉన్నాయి. కాబట్టి ఈ ఆత్మలకు ఇవ్వడం జరిగింది. అంతఃకరణం, అసలు అంతఃకరణ లేకుంటే ఎలా జరిగింది అంటే సిద్ధ రూప బోధృత్వాత్, సిద్ధ రూప బోధృత్వాత్ వాక్యార్థ ఉపదేశ. ఈ వాక్యం అంటే వేదం, వాక్యం అంటే ఇక్కడ వేదన ఉపదేశం ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఆ విషయం చెప్పడం జరుగుతుంది. అంతఃకరణస్య తద్ ఉద్వజిలితత్వ లోహవత్ అధిష్టాతృత్వం. అంతఃకరణ అంటే అంతఃకరణం అంటే అంతఃకరణము శుద్ధమైన వారు. అంతఃకరణస్య తద్ ఉజ్వలితత్వాత్ అంటే పవిత్రమైనటువంటి ఆత్మలు. ఉజ్వలితం అంటే ప్రకాశం అని అర్థం, అంటే జ్ఞానం ద్వారా ప్రకాశించబడినటువంటి పవిత్రమైనటువంటి ఆత్మలో ఇది జరుగుతుంది. లోహవత్ అధిష్టాతృత్వం, లోహం లాగా. లోహం ఏమిటి? అందులో అగ్ని ప్రవేశిస్తుంది. లోహం అగ్నివాహకం. మనం ఏదైతే ఈ విద్యుత్ తీగల్లో విద్యుత్ ప్రసరిస్తుంది, ఆ విధంగా ఆ తీగ లేకపోతే విద్యుత్ ప్రసరించదు, దానికి ఆ సామర్థ్యం ఉంది.
అలాగే ఆత్మ ఉంది. ఆ సామర్థ్యం ఉన్న ఆత్మలకి వేద బోధ జరుగుతుంది. వేద బోధ జరగాలంటే ఆత్మ అవసరం ఉంది. అందుకే సృష్టి ఆదిలో ఋషులకు వారి అంతఃకరణంలో అంటే ఆత్మల్లో ఈ వేదమును ప్రకటింపజేయడం జరిగింది పరమపిత పరమాత్మ. 99వ సూత్రం చెప్తుంది. తర్వాత మనకు సూత్రం అసలు ఈ శబ్ద ప్రమాణం ఏమిటి అనేది. ఇందులో 100వ సూత్రం అనుమాన ప్రమాణం గురించి చెప్పడం జరిగింది. ప్రతిబంధ దృశ ప్రతిబద్ధ జ్ఞానం అనుమానం అని చెప్పేసి, అంటే వ్యాప్తి, అంటే మనకు తెలిసిన విషయంతో తెలియని విషయాన్ని తెలుసుకుంటాం. ఆ విషయాన్ని ఇది అనుమాన ప్రమాణం గురించి 100వ సూత్రం. 101 ఆప్తోపదేశ శబ్ద ప్రమాణం గురించి. అసలు శబ్ద ప్రమాణం అంటే ఏమిటంటే ఆప్తోపదేశమే. ఇది మంచి నిర్వచనం కూడా. ఆప్తోపదేశ శబ్ద, ఈ విధంగా. తర్వాత ఉపదేశం దేని కొరకు, అసలు ఈ ప్రమాణాలు ఎందుకు కొరకు అంటే ఒక 102వ సూత్రం ఉభయ సిద్ధి ప్రమాణాత్ తదుపదేశ. ఉభయం ఏంటి? జడచేతనం. జడచేతనం రెండు కూడా సిద్ధిస్తాయి ప్రమాణం ద్వారా, అందుకే ఉపదేశము అనేది 102వ సూత్రం చెప్పడం జరిగింది. మనకు ప్రమాణాలు ఇక్కడ ప్రత్యక్షం అనుమానం శబ్ద ప్రమాణమే. ఈ ఉపదేశం అవసరం. అసలు ఈ ప్రమాణం లేకుండా తెలియదని చెప్పడానికి ప్రమాణాలు అవసరము. ఈ విధంగా మనకు సూత్రాలు. అందులో 104వ సూత్రం స్పష్టం చేస్తుంది. ఈ భోగం ఎంతవరకు అంటే చిత్తాను, అంటే ఆత్మ వరకే భోగము. ఈ సుఖ దుఃఖాల అనుభవం అంతా అనుభవించేది చేతనమైనటువంటి ఆత్మ అనుభవిస్తుంది, అంతవరకే భోగ. ఈ భోగం అనేది చిత్ అవసానం అంటే అక్కడ సమాప్తి అవుతుంది. చిత్ వరకే, చేతన వరకే సమాప్తం. తర్వాత అంతకంటే ముందు వెళ్ళడం ఉండదు, ముందుగా వెనక్కి కానీ. ఆత్మని అనుభవిస్తుంది సుఖ దుఃఖాలని చెప్పడానికి చిత్ అవసాన భోగ, చిదవసానో భోగ. 104వ సూత్రం. తర్వాత కర్త ఆత్మ కదా, అకర్తలు కూడా అనుభవిస్తాయి కదా. అంటే అకర్తలు కూడా అనుభవిస్తాయి. ఒకరు వంట చేస్తే మిగతా వారు తింటారు. అకర్తుర ఫల ఉపభోగ అన్నాద్యవత్. ఫలాన్ని అనుభవిస్తారు. అన్నాది, అన్నం మొదలగు ఏ విధంగా అనుభవిస్తారో, అన్నం కావచ్చు, పళ్ళు కావచ్చు, ఏదైనా కావాలి, సుఖాలు కూడా ఒకరు కష్టపడతారు, మరొకరు అనుభవిస్తారు. అది కూడా జరుగుతుంది. మరి అలాగే అన్యాయం కదా అనిపిస్తుంది. కాదు, అలా జరుగుతుంది. ఎవరైతే కర్త ఉంటాడో కర్త కూడా అనుభవించాల్సిందే. 106వ సూత్రం చెప్పారు. అంటే కేవలం కర్త ఎవరైతుంటారో కర్త మాత్రం అనుభవించడం కాదు, కర్మ చేయని వారు కూడా అనుభవిస్తారు సుఖాలను, ఫలాన్ని. మరి అటువంటి అన్యాయం కాదంటే అన్యాయం కాదు, కర్త కూడా అనుభవించాల్సింది అని చెప్పేసి 106వ సూత్రంలో స్పష్టం చేయడం జరిగింది. అవివేకాద్ వా తత్సిద్ధి. అది అవివేకం వల్ల అనిపిస్తుంది, కానీ కర్త కూడా అనుభవించాల్సిందే. తత్సిద్ధే కర్తు ఫల అవగమ. కర్తు, ఈ కర్త యొక్క ఫలము ప్రాప్తిస్తుంది, వారు కూడా ప్రాప్తిస్తుంది. తర్వాత 107వ సూత్రంలో నో భయం చ తత్వాఖ్యానే. తత్వజ్ఞానం అయినప్పుడు ఇదంతా తెలుస్తుంది. ఖ్యానం అంటే జ్ఞానం. తత్వజ్ఞానం కలిగినప్పుడు నా ఉభయం. నా ఉభయం ఏంటి? ఈ కర్త భోక్త అనేటువంటి సమస్యలు ఏమి ఉండవు. వీడు కర్త, వీడు భోక్త ఉండదు. నిజానికి ఒకరు కష్టపడ్డప్పుడు వేరే వాళ్ళు అనుభవించడానికి అక్కడ అర్హత ఉంటుంది, హక్కు ఉంటుంది, వాళ్ళే అనుభవిస్తారు. లేదా ఆ కర్త ఇస్తాడు, దానం చేస్తాడు, అప్పుడు అన్నమాట. తన పిల్లలకి ఇచ్చుకుంటారు, తల్లిదండ్రుల పిల్లలకి ఇస్తారు, లేదా మిత్రులకి ఇచ్చుకుంటాం. దొంగతనంతో, ద్రోహంతో అది అనుభవం కాదు, ఫలం కాదు. ఈ విధంగా ఎప్పుడో వస్తుందంటే తత్వజ్ఞానం కలిగినప్పుడు, తత్వాఖ్యానమైనప్పుడు ఇది జరుగుతుంది. కర్తృత్వం తత్వ భోక్తృత్వం. ఈ భోగ్యం ఏంది, ఈ భోక్త ఏంటి అనేది తత్వజ్ఞానం కలిగినప్పుడు స్పష్టం అవుతుంది అంటున్నారు ఇక్కడ. తర్వాత ఈ పదార్థ ఇంద్రియాలు అవుతున్నాయో, ఇంద్రియాల యొక్క స్థితి చెప్తుంది 108వ సూత్రంలో. విషయ అవిషయ అపి అతి దూరాత్. తర్వాత అతి దూరాద్ ఆదేహే హాన ఉపాదానాభ్యాం ఇంద్రియస్య. ఎందుకు ఇదంతా సరిగా అర్థం కాదు అంటే నానున్నాయి. ఎందుకు నాకు అర్థం కాదంటే ఈ విషయాలు కానీ అవిషయాలు కానీ, అంటే కనిపించేటువంటి
ఒక వర్తమానం ఉన్న పదార్థాలు, తర్వాత ఇంద్రియాలకు కనిపించని విషయాలు కూడా ఉంటాయి. అవి దాన్ని అవిషయం అంటారు. ఇంద్రియ గోచరం కానివి. విషయం అంటే ఇంద్రియాలకు కనిపించేవి విషయాలు, అవిషయం అంటే ఇంద్రియ కనిపించవు, ఇంద్రియ గోచరం కానివి. ఇవన్నీ కూడా అతి దూరం వల్ల, అతి దగ్గర వల్ల, తర్వాత ఇంద్రియ శక్తి సరిగ్గా లేకపోవడం వల్ల, హాని వల్ల, ఇంద్రియాలు పనిచేయకపోవడం వల్ల, మధ్యలో ఏదైనా ఉండడం వల్ల ఆటంకాలు ఇవన్నీ కనిపించమని చెప్పేసి కారణం చెప్పడం జరిగింది. తర్వాత 109వ సూత్రంలో సూక్ష్మం ఉండడం వల్ల కూడా కనిపించదు. అతి దూరాత్, సామీప్యాత్, తర్వాత ఇంద్రియ ఆఘాతాత్, మనోస్థానాత్, సౌక్ష్మ్యాత్, వ్యవధానాత్, అవిభావాత్, సమాన అభిహరాత్ చ అని సాంఖ్యకారిక చెబుతుంది. ఇవన్నీ కారణాలు అర్థం కాకపోవడానికి. ఈ విధంగా స్పష్టం చేస్తూ చాలా విషయాలు చెప్పించే వారికి ఆత్మ ఒకటే, ఆత్మ ఒకటే, అనేకం కాదని చెప్పడానికి కొన్ని సూత్రాలు తీసుకొని చెప్పడం జరిగింది. ఆత్మ ఒకటే. ఈ విషయాలు నాకు చివరిలో వస్తాయి. ఆ చివరి కారణాభావాత్ చ, తర్వాత శక్తస్య శక్య కారణాత్, ఇవన్నీ కూడా ఉన్నాయి. 114, 115, ఇవన్నీ కూడా 118, తర్వాత 121వ సూత్రం నాశనం అంటే నాశ కారణలయ. ఇది ఒక ముఖ్య సూత్రం. ఇది నాశ కారణలయ. నాశనం అంటే కారణంలో లీనం కావడము. తర్వాత 122వ సూత్రం పారంపర్యతో అపి అన్వేషణ బీజాంకురవత్. ఈ బీజము తర్వాత మొలకలు, తర్వాత బీజం నుంచి బీజం రాదు, అంకురం నుంచి అంకురం రాదు. కానీ బీజం అంకురం పరంపరతో వస్తుందన్నమాట. ఇది పరంపరతో, ఇది అన్వేషణ చేయాలి. అన్వేషణ అంటే ఇక్కడ వివేచన చేసుకోవాలి అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఎలా జరుగుతుందని చెప్పడానికి. తర్వాత హేతు 124వ సూత్రం హేతుమత్ అనిత్యం సక్రియం అనేకం ఆశ్రితం లింగం. ఇక్కడ హేతు, ఈ లింగం ఏతుందో దీనికి కారణం ఉంది, ఇది అనిత్యం అని చెప్పడం జరుగుతుంది. అనిత్యం హేతు ఉంటుంది, హేతుమత్ అనిత్యం సక్రియం, ఇందులో క్రియ ఉంటుంది, ఇది అనేకం, తర్వాత ఆశ్రితం, దీనికి ఆశ్రయం ఉంటుంది. అంటే ఈ జడం ఏదైతే ప్రకృతి ఉందో ప్రపంచం యొక్క స్థితి చెప్పడం జరిగింది ఇక్కడ. ఇది లింగం కనిపిస్తుంది, దీనికి చిహ్నాలు ఉన్నాయి. అంటే మరొక అర్థం లీనమయ్యేది, లీనం కాబడేది లింగం అంటే గుర్తులు, సంకేతాలు, చిహ్నాలు ప్రపంచం గురించి చెప్పడం జరిగింది. తర్వాత 120 సూత్రంలో ఆంజస్య అభేదతో వా గుణ సామాన్యాదేహే తత్సిద్ధి ప్రధాన వ్యపదేశాదవా. ఇందులో ప్రత్యక్ష ప్రమాణం, ఆంజస్య అంటే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా, గుణ సామాన్యత అంటే అనుమాన ప్రమాణం ద్వారా, తర్వాత ప్రధాన వ్యపదేశత అంటే శబ్ద ప్రమాణం ద్వారా ఎంత తెలుస్తుంది అని చెప్పడానికి 125వ సూత్రం. తర్వాత ఈ గుణాల యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. అందులో 127వ సూత్రం ఈ ప్రీతి, అప్రీతి, విషాదము, ఇవన్నీ విషయంలో సత్వగుణం యొక్క లక్షణాలు, రజగుణం యొక్క లక్షణాలు, తమగుణం లక్షణాలు చెప్పడం జరిగింది. 127వ సూత్రం. ఈ విధంగా మనకు చివరిలో ఉన్నటువంటి సూత్రాలు ఆత్మ ఒకటే అనే విషయం. ఆ చివరి సూత్రాలను కూడా ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి, నేను కూడా గుర్తుంచుకోండి. ఆత్మ ఒకటే, మాటి చెప్పడం జరిగింది. ఆత్మ ఒకటే అని చెప్పేసి అది గుర్తుంచుకోండి. ఇక్కడ కైవల్యం, ఈ ప్రవృత్తి అంతా కూడా కైవల్యం కొరకు ఉండాలి. భగవంతుని యొక్క విషయం కూడా ఇందులో వస్తుంది. ఆత్మ విషయం, భగవంతుడి యొక్క ఆ లక్షణాలు భగవంతుని కూడా చివరి తీసుకోవడం జరిగింది. ఈ చివరి సూత్రాలను కూడా ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి, ఇవన్నీ చూడండి. ఈ జన్మ గురించి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇందులో 100 చివరి సూత్రాలు ముఖ్యంగా అంటే మన క్రమంలో 115, 116 అది రెండు కూడా పూర్వపక్షి, గుర్తుంచుకోవాలి. ఇది
ప్రక్షిప్తాలు తీసేస్తే 115, 116 ఈ 2 సూత్రాలు పూర్వపక్షి. ఈ చివరి సూత్రాలను కూడా ముఖ్యమైన సూత్రాలు. ఈ విధంగా మన సాంఖ్య దర్శనం గురించి పరిచయం ముఖ్యమైన సూత్రాలు చెప్పడం జరిగింది. ఇక్కడ ముగించేద్దాం. ఆత్మ యొక్క మరొక పేరు నిత్యముక్త, ఒక పేరు నిజముక్త. ఈ 2 పేర్లు గుర్తుంచుకోవాలి. ఇంకొక పేరు ప్రకాశ. ఆత్మ యొక్క పేరు ప్రకాశ, నిత్యముక్త, నిజముక్త. ఈ విధంగా ఇందులో పరమాత్మ ఆత్మ యొక్క లక్షణాలు, పరమాత్మ లక్షణాలు కూడా చెప్పడం జరిగింది చివరిలో. ఈ విధంగా మనం సాంఖ్య దర్శనం మొదటి అధ్యాయంలో ప్రయత్నం చేసినాము తెలుసుకోవడానికి. ఇదంతా కూడా మన కొరకే, కేవలం చదవడం కొరకు కాదు, మన మోక్షం కొరకే అవసరం. మనలో ఉన్నటువంటి అవిద్యను దూరం చేసుకోవడం కొరకు ఇదంతా ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నం చేయండి. ఇందులో కొన్ని ముఖ్యమైన మీకు నచ్చిన సూత్రాలు రాసుకోండి. నా వైపు నుంచి ప్రయత్నం చేయడం జరిగింది, మీరు కూడా ప్రయత్నం చేయండి. ఓం శం. పరపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. ఓం శం. ఓం శాంతి పాఠం. ఓం జౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతిరోషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి, శాంతిరేవ శాంతి, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే